అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నూతన చైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సెక్రటరీ జై షా నియమితులయ్యారు. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండగా అతడి వారసుడిగా జై షా డిసెంబర్లో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ఐసీసీ ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐసీసీ చైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొంది. ఐసీసీ చైర్మన్ పోస్టు కోసం నామినేషన్లు వేసేందుకు ఈరోజు అంటే మంగళవారం ఆఖరి రోజు కాగా జై షా రేసులో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకు రాలేదు. దాంతో ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా 9 ఓట్లు లభించిన వ్యక్తి గెలుస్తాడు. కానీ జై షా ఎంట్రీతో అతడికి పోటీగా ఎవరూ రాలేదు. దాంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జై షా ఇప్పటి వరకు ఐసీసీ ఆర్థిక వాణిజ్య వ్యవహారాల ఉపసంఘం అధిపతిగా ఉన్నారు. ఐసీసీ చైర్మన్గా ఎంపికైన 5వ భారతీయుడిగా జై షా నిలిచాడు. అంతకుముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ బార్క్లే 2020 నవంబర్లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా 2022లో తిరిగి ఎన్నికయ్యాడు. రూల్స్ ప్రకారము పర్యాయానికి 2 ఏళ్ల చొప్పున ఎవరైనా ఐసీసీ చైర్మన్గా 3 పర్యాయాలు ఉండవచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే 4 ఏళ్లు పూర్తి చేశాడు. 3వసారి చైర్మన్ పదవికి పోటీ చేయనని బార్క్లే ఇంతకుముందే చెప్పాడని ఐసీసీ ప్రకటించింది. నవంబర్లో తన పదవీకాలం ముగిసిన తర్వాత తప్పుకుంటాడని పేర్కొంది. భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైనటువంటి జై షా గత కొన్నేళ్లుగా బీసీసీఐని అంతా తానే నడిపిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్గా బాస్గా చలామణి అవుతున్నారు. వరుసగా 2వసారి సెక్రటరీ అయిన జై షాకు మరో ఏడాది పదవీకాలం మాత్రమే ఉంది. ఆ తర్వాత బీసీసీఐ రూల్స్ ప్రకారము ఆయన 3 ఏళ్లు తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. ఐసీసీలో ఎలాంటి పదవుల్లో కొనసాగకూడదు. ఈ క్రమంలోనే జై షా ఐసీసీకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఐసీసీ చైర్మన్గా ఆయన 2026 వరకు కొనసాగనున్నాడు. ఇంతకుముందు అంటే జై షా కంటే ముందు ఇండియా నుంచి ఐసీసీ ప్రెసిడెంట్స్గా 4 ఎన్నికయ్యారు. అందులో మొదటి వ్యక్తి జగ్మోహన్ దాల్మియా. జగ్మోహన్ దాల్మియా 1997 నుంచి 2000 సంవత్సరం వరకు ఐసీసీ చైర్మన్గా సేవలందిస్తే ఆ తర్వాత శరద్ పవార్ 2010 నుంచి 2012 వరకు ఇండియా నుంచి ఐసీసీ చైర్మన్ అయినటువంటి 2వ వ్యక్తిగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఎన్ శ్రీనివాసన్ 2014 నుంచి 2015 మధ్య, చివరిసారిగా శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 మధ్య ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతము అంటే 2024లో జై షా ఐసీసీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి 5వ భారతీయుడిగా జై షా నిలిచారు. అంతేకాకుండా ఐసీసీ ప్రెసిడెంట్స్గా ఎన్నికైనటువంటి వ్యక్తులలో అత్యంత పిన్న వయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా భారతదేశం నుంచి ఐసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి 5వ వ్యక్తి జై షా.